Hello guys, welcome to Talkies Today channel. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు టాకీస్ టుడే ఛానల్. క్రిస్మస్ వైబ్స్తో నిండిన ఈ వాతావరణంలో ఈ వీకెండ్కి మన నెట్ఫ్లిక్స్లో ఒక ఫీల్ గుడ్ మూవీ సినిమా రిలీజ్ అయింది. అదే మై సీక్రెట్ శాంటా. డబ్బు కోసం ఒక మహిళ మగ శాంటాగా వేషం వేయడం ఏంటి, మరి రిసార్ట్ మేనేజర్తో ఆమె లవ్ ట్రాక్ నడపడం ఏంటి, ఈ మ్యూజికల్ ఫన్నీ రొమాన్స్ ఎంతవరకు నవ్వించిందో ఎంతవరకు ఏడిపించిందో ఈ రివ్యూలో చూద్దాం. సో వీడియోలోకి వెళ్ళే ముందు మీరు మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ఒక లైక్ చేయండి, ఒక కామెంట్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని చూడటం వల్ల ఛానల్కి అంత ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. సో సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోస్ చూడండి. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. లెట్స్ గెట్ స్టార్టెడ్. ఈ సినిమా స్టోరీ మొత్తం టేలర్ జాకబ్సన్ అనే ఒక సింగిల్ మదర్ చుట్టూ తిరుగుతూ ఉంటుంది. టేలర్కు తన కూతురు జోయి భవిష్యత్తు కోసం అర్జెంటుగా ఒక పెద్ద మొత్తంలో డబ్బు అవసరం అవుతుంది. అయితే ఆ డబ్బు సంపాదించడానికి ఆమె ఒక లగ్జరీ స్కీ రిసార్ట్లో శాంటా క్లాస్ ఉద్యోగానికి దరఖాస్తు చేస్తుంది. కానీ రిసార్ట్ యాజమాన్యం మాత్రం అది కేవలం పురుషులనే శాంటాగా నియమించుకోవడం కోసం పెట్టామని ఆ రూల్ ఉండడంతో టేలర్ తన గుర్తింపును దాచి ఒక గెడ్డం, ఒక హెవీ సూట్ వేసుకుని శామ్ అనే ఒక మగ శాంటాగా మారువేషంలో ఆ ఉద్యోగంలో జాయిన్ అవుతుంది. అయితే శామ్గా ఆ రిసార్ట్లో ఉన్నప్పుడే ఆమె రిసార్ట్ మేనేజర్ మాథ్యూ లేన్తో ప్రేమలో పడుతుంది. తన ప్రేమికుడు తనని కేవలం ఒక మగ శాంటాగానే చూస్తున్నాడనే విషయం తెలిసినా కూడా ఆ నిజం ఎప్పుడు ఎలా బయటపడుతుందో అనే ఉత్కంఠతో ఈ సినిమా మొత్తం కామెడీగా ఫన్నీ వేలో నడుస్తూ ఉంటుంది. ఈ సినిమా పాజిటివ్ పాయింట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. ఒక మహిళ మగాళ్ళలాగా ప్రవర్తించడానికి చేసే ప్రయత్నాలు కానీ, మాథ్యూతో తను శామ్గా మాట్లాడే సరదాలు కానీ సినిమాకే హైలైట్గా నిలుస్తాయి. కామెడీ చాలా బాగా వర్కౌట్ అయింది ఈ సినిమాలో. ఇంకా కూతురు కోసం ఒక తల్లి పడే తపన కానీ, త్యాగం కానీ ఈ కథకు ఒక ఎమోషనల్ కనెక్ట్ అనేది యాడ్ చేసింది. టైలర్ మరియు మాథ్యూ మధ్య లవ్ ట్రాక్ చాలా స్వీట్గా, క్యూట్గా అనిపిస్తుంది. అంతేకాకుండా మంచు, క్రిస్మస్ లైటింగ్స్, లగ్జరీ స్కీ రిసార్టు, ప్రతి ఫ్రేము హాలీవుడ్ హాలిడే గిఫ్ట్ ప్యాకేజ్ లాగా కనుల విందుగా ఉంటుంది ఈ సినిమా అంతా. ఈ సినిమా మైనస్ పాయింట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. ఇదొక హాలిడే రామ్-కామ్ సినిమా జోనర్లో వచ్చింది కాబట్టి క్లైమాక్స్ ఎలా ఉంటుంది, ఏం జరుగుతుంది అనేది మనకు ముందే ప్రెడిక్టబుల్గా అనిపిస్తుంది. ట్విస్టులు లాంటివి కూడా సినిమాలో అసలు ఏముండవు. స్క్రీన్ ప్లే కొన్నిసార్లు పాత చింతకాయ పచ్చళ్ళలా అనిపిస్తుంది. ఎందుకంటే ఇటువంటి సినిమాలు గతంలో మనం చాలా చూసేసామే అన్నట్టు ఫీల్ అయితే వస్తుంది. ఈ సినిమా టెక్నికల్ డిపార్ట్మెంట్ చూసుకున్నట్టయితే ఈ సినిమాకి అందించిన సినిమాటోగ్రఫీ బాగుంది. ఈ సినిమాకి మెయిన్ హీరోనే సినిమాటోగ్రఫీ, కలర్ గ్రేడింగ్ అనేది చాలా బాగుంది. అంతేకాకుండా క్రిస్మస్ వాతావరణాన్ని చాలా అద్భుతంగా క్రియేట్ చేసింది. ఇక ఈ సినిమాకి అందించిన బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా అద్భుతంగా ఉంది. క్రిస్మస్ సాంగ్స్ ఆ మ్యాజిక్ని స్క్రీన్ మీద మళ్ళీ రిపీట్ చేశాయని చెప్పొచ్చు. ఇంకా ఓవరాల్గా చూసుకున్నట్టయితే మై సీక్రెట్ శాంటా మూవీ అనేది ఒక టైం పాస్ వాచబుల్ మూవీ, హాయిగా నవ్వించే ఒక ఫీల్ గుడ్ ప్యాకేజ్ అని చెప్పొచ్చు. స్క్రీన్ ప్లేలో కొన్ని లోపాలు ఉన్నప్పటికీ కామెడీ కానీ, రొమాన్స్ కానీ, అట్లాగే క్రిస్మస్ వైబ్ కోసం ఈ సినిమా ఖచ్చితంగా చూడొచ్చు. ఎవరైతే రొమాన్స్, క్రిస్మస్ సినిమాలని ఎక్కువగా ఇష్టపడతారో ఈ సినిమా వాళ్ళకి నచ్చుతుంది. ఈ సినిమాకి మన టాకీస్ టుడే ఛానల్ వాడుతున్న రివ్యూ రేటింగ్ 2.75/5. ఇది నా ఒపీనియన్ మాత్రమే. ఈ సినిమాని మీరు ఆల్రెడీ చూసినట్టయితే ఈ సినిమా మీకు ఎలా అనిపించింది అనేది కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఇంకెవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీలైతే పక్కన ఉన్న బెల్ బటన్ కూడా ప్రెస్ చేసి పెట్టుకోండి. ఇది వాళ్ళ వీడియో గైస్. మళ్ళీ ఇంకొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.